చిల్డ్రన్, మీరందరూ వేసవి సెలవులు చాలా సంతోషంగా సరదాగా గడిపారు కదా. గడిపారు. ఓకే, నేను కూడా చాలా సరదాగా గడిపాను వేసవి సెలవులు. మళ్ళీ పాఠశాల పునఃప్రారంభమైంది. మళ్ళీ అదేవిధంగా అదే ఉత్సాహంతో మనం పాఠాలు ప్రారంభిద్దాము. ఇంట్లో మీరు ఏదైనా చిన్న పని చేశారనుకోండి, మంచి పని చేశారనుకోండి, మీ అమ్మగారు నాన్నగారు కానీ పక్కింటి వాళ్ళు కానీ అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అవునా? మెచ్చుకుంటారు. ఏ పని చేసినా కూడా, ఎదుటి వాళ్ళకి సహాయం చేసినా, మమ్మీకి సహాయం చేసినా, ఇంకే విధంగా ఎవరికి ఏ విధంగా సహాయం చేసినా కూడా మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. ఈ మెచ్చుకోలు అనే దానికి మన తెలుగు భాషలో ఇంకొక పదం కూడా ఉంది. మన తెలుగులో నానార్థాలు, పర్యాయ పదాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు కదా. అలాగే ఈ మెచ్చుకోవడం అనే దానికి కూడా ఇంకొక మాట ఉంది. అదేంటంటే అభినందన. అభినందన అంటే మెచ్చుకోవడం. మనం ఇప్పుడు 6వ తరగతిలో మొదటి పాఠం అభినందన. అభినందన అంటే మెచ్చుకోవడం, ప్రోత్సాహం అని అర్థం అన్నమాట. ఈ పాఠాన్ని రచించిన కవితలు శేషం లక్ష్మీనారాయణాచార్య. శేషం లక్ష్మీనారాయణాచార్య. అయితే ఈ పాఠంలో మనకు రచయిత దేశం యొక్క బాగోగులను కోరుతూ నిరంతరం శ్రమించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేశ అభివృద్ధి కోసం తమ కష్టాన్ని దాచుకోకుండా నిరంతరం పగలు రాత్రి అంత కష్టపడి పనిచేసేవాళ్ళు, దేశ అభివృద్ధి కృషి చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అలాంటి వాళ్ళ దేశాభివృద్ధి కోరే వాళ్ళలో ముందుండేది ముఖ్యంగా రైతులు, సైనికులు. మనం భోజనం చేయాలంటే ఎలా చేస్తాం? మనం భోజనంలోకి ఏం తీసుకుంటాం? ముఖ్యంగా మనం వరి అన్నం తింటాం. ఆ అన్నం ఎలా వస్తుంది? వరి నుంచి వస్తుంది. ఆ వరి ఎలా వస్తుంది? రైతులు పంటలు పండిస్తే వస్తుంది. దాన్ని మనం అన్నంగా వండుకొని తింటాం. వడ్లు పండిస్తారు రైతులు, దాన్ని మనం వీటిలో పట్టించుకొని బియ్యం వస్తాయి, వాటిని మనం అన్నంగా వండుకొని తింటాం. అలాగే నైట్ డిన్నర్కి వీడే తీసుకుంటుంటారు, చపాతీ తీసుకుంటారు. అదైనా కూడా గోధుమల ద్వారా వస్తుంది. అది కూడా పండించేది ఎవరు? రైతు ద్వారా మనకి వస్తుంది. అలాగే మన దేశాన్ని శత్రువులు దాడి చేసి మనల్ని ఇబ్బంది పెట్టకుండా కంటికి రెప్పలాగా కాపాడేది ఎవరు? సైనికులు. ఆ సైనికుల గురించి కూడా ఈ పాఠంలో చెప్పబడింది అనమాట. అంటే ముఖ్యంగా మన దేశాన్ని కాపాడేవాళ్ళు రైతులు, సైనికులు. వాళ్ళ యొక్క శ్రమలు, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట. ఈ పాఠం అనేది గేయ ప్రక్రియకి చెందిందనమాట. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం చక్కగా పాటలాగా పాడుకునేదాన్ని మనం గేయం అంటాం. ఈ గేయం అనేది, ఈ అభినందన అనే గేయం స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది అనమాట. ఈ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. అతని సొంత ఊరు ఏంటంటే కరీంనగర్ జిల్లాలోని నగుడు. తల్లి కనకమ్మ, తండ్రి నరహరిస్వామి. ఇతను రంగారెడ్డి జిల్లాలో చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషా ఉపాధ్యాయులుగా పనిచేశారు. అప్పుడు అతను అనేక పద్య, వచన, గేయ కవితలు రాశారు. అవన్నీ కూడా వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇతను రచించినటువంటి విమర్శన వ్యాసాలు కూడా ఉన్నాయి. అవి దక్షిణ భారత హిందీ ప్రచార సభవానికి స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే శేషం లక్ష్మీనారాయణాచార్య గారి కవితల్లో మనకి ఏం కనబడుతుందంటే లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి అనేది కనబడుతుంది. దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడేవాడు సైనికుడు. వీళ్ళిద్దరి శ్రమ లేకపోతే మనకు తిండి, రక్షణ అనేది లేదు. కాబట్టి వాళ్ళ యొక్క శ్రమను మన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు తన సొంత మాటల్లో సరళమైన పదాలతో రైతులను, సైనికులను మెచ్చుకున్నారు. ఏమనంటే జై జవాన్, జై కిసాన్. ఈ అభినందన పాఠం గేయ రూపంలో ఉందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం గేయం చదువుతాం.